జై శ్రీరామ్. జాతీయవాదులు హిందువులందరికీ కూడా, హిందూ బంధువులందరికీ కూడా నమస్కారాలు. ఆఫ్టర్ ఈ పార్లమెంట్ డిసరప్షన్స్ కంటిన్యూస్గా పార్లమెంట్ను టోటల్గా వర్క్ చేయనిస్తలేరు. పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో కూడా టోటల్ డిసరప్షన్ జరుగుతోంది. ఎటువంటి కన్స్ట్రక్టివ్ డిబేటింగ్ కానీ, బిల్స్ పాస్ అవ్వడం కానీ, బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి బిల్స్ను మూవ్ చేస్తలేరు, డిబేట్ జరుగుతలేదు, పాస్ అవుతలేవు. రోజు ఎన్ని లక్షల ఖర్చు అవుతుంది పార్లమెంటుకు, ఇంత ప్రజాధనం వృధా అవుతున్నది, దేశానికి ప్రజలకు ఎంత నష్టం జరుగుతున్నది అనేటువంటి స్పృహ లేకుండా కేవలం దౌర్జన్యంతో వాళ్ళు పార్లమెంటు డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళు బాగా డిస్టర్బ్ చేసి దాన్ని పార్లమెంట్ నడవనిస్తలేరు. ఇవన్నీ చూసిన తర్వాత మన అబ్జర్వేషన్స్ కొన్ని ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. రాహుల్ గాంధీకి వాళ్ళ మమ్మీ సోనియా ఫేక్ గాంధీస్ అందరికి కూడా ఏంటంటే, వాళ్ళ కొడుకు ప్రధానమంత్రి కావాలి, మళ్ళీ వాళ్ళ అధికారంలో అనుభవించాలి, భారతదేశాన్ని మళ్ళీ వాళ్ళు మిగిలింది కూడా ఎంతైతే దోచుకున్నా, ఇంకా మిగిలింది ఏమన్నా కష్టం ఇస్తే మిగిలిందో అది మొత్తం దోచుకొని తినాలి అనే దురాశ, అహంకారము, అధికారాన్ని అనుభవించాలనేటువంటి కసి, కుపం అనేది తీవ్రంగా ఉన్నది. 10 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ మూడోసారి కూడా నరేంద్ర మోడీ గెలిచిండు, మళ్ళీ 5 ఏళ్ళ దాకా మళ్ళీ వాళ్ళకి అధికారం రాదు వాళ్ళకు. ఇది వాళ్ళకు విపరీతమైనటువంటి అసహనాన్ని, కోపాన్ని, కసిని పెంచింది వాళ్ళ లోపల. అందుకని వాళ్ళు ఏం చేసిండ్రు, వేరే వేరే స్టేట్స్ ఎలక్షన్స్లో పడా, ఇక్కడ హర్యానాలో కానీ, మహారాష్ట్రలో కానీ వాళ్ళు ట్రై చేసిండ్రు. వాళ్ళు ఫ్రీ స్కీమ్స్ అన్నీ ఫ్రీ 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 అని చెప్పిండ్రు. అంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్స్ పడా, ఉత్తరప్రదేశ్లో పడా, హర్యానాలో పడా, ఇటు మహారాష్ట్ర, ఇటు బీహార్లో పడా ఫ్రీ అని చెప్తే కొంతమంది జనం నమ్మి వాళ్ళకి ఓట్లు వేసిండ్రు, వాళ్ళు గెలిచిండ్రు. బీజేపీకి చాలా నష్టం జరిగింది, చాలా సీట్లు తగ్గినాయి. బాగా పనిచేసింది కాబట్టి దేశంలో అంతటా కూడా ఇదే ఫార్ములా, ఇదే టాక్టిక్స్ ప్లే చేసి జనాల్ని అన్ని ఫ్రీ అని చెప్పి జనాన్ని నమ్మించి మన అధికారాన్ని తెచ్చుకొచ్చిన తర్వాత చేతులు ఎత్తేయవచ్చు. అన్ని ఫ్రీ అంటే ఎలాగో ఇవ్వడం సాధ్యం కాదు. అయిన కాటికి గుంజుదాం, రోజులు నడిపిద్దాం, తర్వాత మోసపోయిన జనము తెలుసుకున్నా కూడా చేసేదే ఉంటుంది అని వాళ్ళు ప్లాన్ చేసిండ్రు. కానీ ఆ యొక్క మహారాష్ట్ర లోపల, హర్యానా లోపల ఈ వాళ్ళ మోసాలు జనానికి అర్థమైపోయి చిత్కరించుకొని వాళ్ళు చీకొట్టి వాళ్ళు చిత్తుగా ఓడించిండు కాంగ్రెస్ పార్టీని. అంటే ఫ్రీ స్కీమ్స్ ప్లాన్ కూడా అన్ని చోట్ల పాస్ అవ్వడం లేదు. వాళ్ళు విన్ అయింది హిమాచల్ ప్రదేశ్ లోపల వాళ్ళ గవర్నమెంట్ ఉంది, తర్వాత కర్ణాటకలో, ఇప్పుడు తెలంగాణ, మూడు రాష్ట్రాల్లోనే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది ఇండియా మొత్తంలో పడ. 3 చోట్ల, మిగతా చోట్ల వాళ్ళ పార్ట్నర్స్ ఉన్నారు కొన్ని స్టేట్స్లో పడ, జార్ఖండ్ అనుకోండి ఎగ్జాంపుల్ మొన్న. ఇట్లా అయితే అంతేగాని వీళ్ళు అధికారంలో ఉన్నది మాత్రం ఈ 3 స్టేట్స్లోనే కాంగ్రెస్ పార్టీ. అయితే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు కులగణన అని చెప్పిండు. కులం పేరు మీద హిందువులందరినీ కులం పేరు మీద తీసి కులగణన లెక్క మొత్తం తీసి నీకు 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 మోటార్ సైకిల్ ఉన్నదా, నీకు సైకిల్ ఉన్నదా, నీకు స్కూటర్ ఉన్నదా, మీ ఇంట్లో టీవీ ఉన్నదా, ఫ్రిడ్జ్ ఉన్నదా, ఇవన్నీ కులం లెక్కలు చెప్తా అన్నాడు. 75% ఎందుకండి? అది సరే, దాన్ని మొత్తం హిందువులు మళ్ళీ విడదీసి చిచ్చు పెట్టాలి, కుట్రలు పెట్టించాలి అని చెప్పి. బంగారం ఎంత ఉన్నది, ఆడవాళ్ళకు మంగళసూత్రం ఉంటుంది, రింగో గాజులు ఏవో ఉంటాయి. అయితే అవన్నీ లెక్కలు ఎత్తాను, నువ్వన్నీ లెక్కలు వేసానికి అంటే ఉన్న దగ్గర లాక్కోనంటే పేదోళ్ళ దగ్గర నీళ్ళలోకి పెడతారట. అంటే వాళ్ళ గొలుసులు, గాజులు, మంగళసూత్రాలు లాక్కొని, వాళ్ళ గొలుసులు లాక్కొని వేరే వాళ్ళకి పంచుతారు. నువ్వు అలా మీ సొంత డబ్బులు పంచుకునే హక్కు మీకు ఉంటుంది. మంది పైసలు, మంది డబ్బులు లాక్కొని వాళ్ళ సొమ్ములు లాక్కొని చేస్తామంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అది వాడు భయం లేకుండా వాడు ఇష్టమైన మాట్లాడిండు వాడు ఎలక్షన్స్ ముందర, రాహుల్ ఫేక్ గాంధీ గాడు. ఇది ఇప్పుడు అది వర్కౌట్ కాలే, ఫెయిల్ అయింది. ఇప్పుడు వాళ్ళు కసి రేగింది వాళ్ళ లోపల. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు చివరి ప్రయత్నంగా వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు, ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయి కొన్ని సంఘటనలు. మన హిందువులకు ఎక్కువ మందికి, మీరు ఏమనుకోకండి, ఎక్కువ మందికి అమాయకులు అనొచ్చు, మరి అనొద్దు అని ఏం చెప్పాలి మిమ్మల్ని. ఎక్కువ మందికి అవగాహన లేదండి ఇప్పటికీ. ఇంకా
గొర్రె కసాయిని వాడిని నమ్మినట్టు నమ్మిరండి. మనం మోసపోయాము. 1000 సంవత్సరాలుగా మనం మోసపోతూనే ఉన్నామంటే మనం అమాయకులు అని అన్నట్టు కాకుండా చెప్పండి ఏంటిది ఏం మారాలి చెప్పండి. ఎవరిని నమ్మకూడదో వాళ్ళని నమ్ముతారు, ఎవరిని నమ్మాలో వాళ్ళని నమ్మరు. నమ్మమంటే గుడ్డిగా ఎవరిని నమ్మద్దండి, గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. మనము తెలుసుకొని ప్రయత్నం చేసి తెలుసుకొని ఆలోచించుకొని రాంగ్ ఏది రైటు ఏది రాంగు, ఈయన మంచిగా ఈయన మంచిడు మనం తెలుసుకోవాలి. మనిషి చెడు మనం తెలుసుకోవాలి, ప్రయత్నం మనం చేయాలి. గుడ్డిగా నమ్మేయడమేనా? ఎవరు నమ్మేయడమేనా? నమ్మితే మోసగించబడగా ఈ కాలంలో పడ. ఇప్పుడు వాళ్ళ చివరి ప్రయత్నం ఏంటిదంటే చివరి ప్రయత్నం అంటే వాళ్ళు తీవ్రంగా చేస్తారు అది. ఇప్పుడు చూశారు అక్కడ ఉత్తరప్రదేశ్లో పడ గొడవలు అనమాట. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు గొడవలు పెట్టించుకొని కావాలని హిందువుల మధ్యలో లేదా ఈ మైనారిటీస్ మధ్యలో ముస్లిమ్స్లో లేకపోతే ఈ కులం ఆ కులం అనో ఈ మతం ఆ మతం అని చెప్పి కులాలు మతాల మీద పేరు మీద చెప్పి గొడవలు పెట్టించి దాన్ని తీవ్రమైన హింస చేసి దాన్ని ఒకరికొకరు చంపుకునేలాగా ప్రయత్నాలు చేయడము. అల్లర్లు బాగా ఎక్కువైపోతే కంట్రోల్ తప్పితే పోలీసులు వస్తారు, పోలీసులు ఎన్కౌంటర్లు, వీళ్ళు వాళ్ళని చంపడం, పోలీసులు వీళ్ళని చంపడం, ఎన్కౌంటరు. దేశం మొత్తం కూడా ఒక దేశం మొత్తం కూడా భయంకరమైనటువంటి ఒక సివిల్ వార్, ఒక అంతర్యుద్ధం పరిస్థితి తీసుకురావాలి. పాకిస్తాన్ ఇట్లా జరుగుతుంది, బంగ్లాదేశ్ జరుగుతుంది, అట్లా మన ఇండియా భారతదేశం మంచిగా ఉంటే ప్రశాంతంగా ఎవరి వాళ్ళు బతుకుదాం ఏదో తీసుకుని బద్దామని జనం అనుకుంటే అలా వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి అధికారం రావాలి కాబట్టి ప్రజలు కుట్టుకు చచ్చి ఏమన్నా కానీ అప్పుడు ఇది ఈ కంప్లీట్ కంట్రోల్ చేయలేక ఈ పార్లమెంట్ మోడీ గవర్నమెంట్ మొత్తం పడిపోయి దాన్ని ఫారిన్లతో సాయం తీసుకొని వాళ్ళు విడగొట్టి మళ్ళీ వీళ్ళు దేశాన్ని అధికారంలో తీసుకొని తర్వాత వీళ్ళు ముక్కలు తీసుకొని అమ్ముకుంటారు అన్నట్టు. మొత్తం నీకేకు నాకే అని చెప్పి నీ ముక్క నీ పీస్ నా పీస్ అని కూడా అందరూ పంచుకొని తింటారు అన్నట్టు. ఇది వాళ్ళ ప్లాన్. అందుకోసం వాళ్ళు భారతదేశం కాశ్మీర్ నుంచి మొదలుపెట్టుకొని కన్యాకుమారి ఈస్ట్ నుంచి అటు వెస్ట్ అన్ని చోట్ల కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి సివిల్ వార్స్ టైప్ సిచ్యువేషన్స్ తీసుకురావడానికి కోసము గొడవలు పెట్టేందుకోసము తీవ్రమైన ప్రయత్నాలు చేస్తారు. అయితే ఒక వర్గం మీకు తెలుసు, వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు యుద్ధం చేయడానికి. హిందువులు సాధు స్వభావం కలిగినటువంటి వాళ్ళు, సాఫ్ట్. మన గొడవలు భరించలేము, గొడవలకు మనం భయపడతాము, దూరం ఉంటాము, మన బతుకుదామని. మన పిల్లగాళ్ళకు మీరు ఎవరితో గొడవ పెడకండి, జాగ్రత్తగా ఉండండి, మీరు పని చేసుకొని వచ్చేసండి, ఇంట్లో ఉండండి, బయట తిరగకండి ఎక్కువగా, ఇలా చెప్తారు మన తల్లిదండ్రులు. నాకు చిన్నప్పుడు అలాగే చెప్పారు. ఎవరిని అట్లా చెప్తారు. ప్రతి జనరేషన్ అన్ని జనరేషన్ ఇట్లనే అనమాట. వన్ ఆఫ్టర్ వన్, తాత నుంచి దాని తండ్రి నుంచి కొడుకు నుంచి మళ్ళీ వాళ్ళ కొడుకు ఇట్లనే పోతూ ఉంటుంది ఇది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఏంది జులుస్ పోతా ఉన్నాం అనుకో, మనము మన యాత్రల కాడ, మన పూజల కాడ, మన ఉత్సవాల దగ్గర ఎక్కడైనా సరే మన దేవతలను రథోత్సవం చేసడం, లేకపోతే యాత్రలు పోవడం, ఊరిగింపులు ఇస్తా అంటే హనుమాన్ యాత్రలు, అమ్మవారి యాత్ర, గణపతి నవరాత్రులు, గణపతి యాత్ర, నిమజ్జనము, అంటే ఇటువంటి ఎక్కడ ఏది జరిగినా కూడా, ఏ పండుగలు జరిగినా, ఈ పండుగలు జరిగినా, మన ఉత్సవాలు జరిగినా కూడా అక్కడ గొడవ పెట్టేందుకు అవకాశాలు తీవ్రంగా ఉంటాయి అన్నమాట. వీలైనంత వరకు మనం చాలా అత్యంత జాగ్రత్తగా హిందూ సమాజం ఉండాలి. ఒక వర్గం వాళ్ళు గొడవలు పెట్టుకునేందుకు రెడీగా ఉంటారు. వాళ్ళకు గుండాలు సపోర్ట్ ఉంటుంది, వాళ్ళకి అన్ని రాజకీయ పార్టీల సపోర్ట్ ఉంటుంది. మనకు పోలీసుల సపోర్ట్ వాళ్ళకే ఉంటుంది, మనకి ఏ సపోర్ట్ ఉంటుంది మీకు తెలుసు. మనము హిందువులంతా కూడా చట్టబద్ధంగా చాలా లీగల్గా మనం ఉండేందుకు మనం పోయేందుకు మనం ప్రయత్నం చేయాలి. కాకపోతే ప్యారల్గా హిందూస్ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి, యూనిటీని బిల్డప్ చేయాలి. ఇంకా మనము 60 అబౌవ్ 55 to 60% మనము యూనైట్ కావడానికి, కన్సాలిడేషన్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ ప్యారల్గా పోవాలి, సమాంతరంగా అనమాట. ఒకవైపు అందరితో జాగ్రత్తగా కలిసిమెలిసి అందరితో మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎవరు మన మీద గొడవలు పడడానికి వచ్చినా కూడా మనం సంయమనం పాటించి అత్యంత జాగ్రత్తగా లీగల్గా పోయేందుకు మనం ప్రయత్నం చేయాలి. అటాక్స్, దుష్ప్రచారము, మీడియా మొత్తం, టీవీలు ఛానల్ పేపర్స్ అన్నీ కూడా వాళ్ళకు సపోర్ట్ ఉంటాయి, మనకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఈ విషయం మీకు తెలుసు. మన తెలుగు రాష్ట్రాల పడ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పడ హిందువుల కోసం సపోర్ట్గా నిలబడే ఛానల్స్, న్యూస్ పేపర్లు ఉన్నాయి ఒకటని చెప్పండి, ఉన్నాయా? ఏమైనా? ఏవీ లేవు. మనకునే సోషల్ మీడియా ఒకటి ఉన్నదన్నమాట. యూట్యూబ్లో వీటిలో మనం వీడియోలు చేసుకునేటోళ్ళు, యాక్టివిస్ట్ చేసేటోళ్ళు,
వాట్సాప్ గ్రూపులలో ఇటువంటి మనకి ఉన్నాయి తప్ప, సొంతంగా తీసుకునేవి ఉన్నాయి తప్ప, పెద్ద టీవీ ఛానల్స్, పెద్ద పెద్ద న్యూస్ పేపర్లు ఎవడు మనకు సపోర్ట్ ఇస్తాడు ఉన్నాడు? ఎవడు లేడు. అందరూ ద్రోహులే కదా, అందరూ వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు కదా, డబ్బులకు పనిచేసేవాళ్ళే కదా. వాళ్ళకి ఎవరు బాగా డబ్బులు ఇస్తారో వాళ్ళ దిక్కు మాట్లాడతారు, వాళ్ళ దిక్కు ఉంటారు వాళ్ళు. రాజకీయ పార్టీలు కూడా అలాగే ఉంటాయి. అత్యంత జాగ్రత్తగా సంయమనాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడ చిన్న చీటికి మాటికి ఇట్లా ఏదైనా ఏ కారణమైనా సరే గొడవను పెట్టి గొడవను యుద్ధంగా హత్యల కారుకు తీసుకుపోయి దాన్ని పెద్ద యుద్ధంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. ఇక ముందు రాబోయే కాలం చాలా అత్యంత ఘోరంగా ఇంకా కష్టాలు, ప్రమాదాలు మనకు పెరుగుతాయి. ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నాను, ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మనకు రాబోయే రోజులు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. జ్యోతిషం కాదు ఇది, రాజకీయ పరిస్థితులను గమనించేది ఉంటే మనకు అర్థమవుతుంది. మోడీ గవర్నమెంటు మూడోసారి గెలిచింది, ఆయన మళ్ళీ ఆయన ప్రైమ్ రూల్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళకి అపోజిషన్ పార్టీస్లో ఓడిపోయిన వాళ్ళకి ఎంత కోపం ఉన్నదో, ఎంత కసి ఉన్నదో మీరు ఊహించలేరు. అంత కసితో, కోపంతో ఉన్నారు వాళ్ళు. పగ సాధించాలా, ప్రతీకారం సాధించాలా, ఏమన్నా చేయాలి, ఈ దేశాన్ని ఏమైనా చేయాలా అనే కసితో వాళ్ళు ఉన్నారు. కసితో ఉన్నోడు ఎంత దుర్మార్గంగా శివాల వీళ్ళని ఎట్లా చేస్తారో ఆ రకంగా చేసే ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా సంయమనం పాటిస్తూ హిందూ సమాజము ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇది మన మంచి కోసమే, జాగ్రత్తగా పోవాలి. ఎవరైనా సరే మన హిందూ సమాజానికి ఉన్నటువంటి పెద్దవాళ్ళు, యాక్టివిస్టులను కానీ, లేకపోతే బీజేపీ పార్టీల లీడర్స్ కానీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఇటువంటి సంస్థల యొక్క లీడర్స్, పెద్దల యొక్క సహాయం, సహకారం, వాళ్ళ సలహాలు తీసుకొని మనం ముందుకు పోవాలి తప్ప సొంతంగా ఆవేశంగా యువతరము ముందుకు పోవద్ది. ఆవేశంగా యూత్ ఏమన్నా రియాక్ట్ అయిననుకోండి, హిందువులు ఇక్కడ ఏదైనా ముందుకు వెళ్ళారనుకోండి, దారుణంగా క్రూరంగా మనం అణిచివేస్తారు. ప్రాణాలకే ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడు పెద్దల సలహాతోని, స్ట్రాటజీతోని లీగల్గా పోవాలి. మనం వైలెన్స్ లాను హ్యాండ్లో మన చేతిలో తీసుకుందామనే ప్రయత్నం చేయడము ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితులు కూడా అది కరెక్ట్, అది మనకు మంచిది కాదు. చాలా జాగ్రత్తగా ప్రికాషన్స్ను తీసుకొని, జాగ్రత్తలు తీసుకొని ముందుకు కదలాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎట్లా ఉన్నాయి, మన ఎవరి సపోర్ట్ ఉన్నాయి, మనకి సపోర్ట్గా ఉన్నాయా లేవు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించి చాలా కేర్ఫుల్గా అత్యంత జాగ్రత్తగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇప్పుడు మన టెంపుల్ అక్కడ, వీళ్ళ కాడ, అన్ని చోట్ల కూడా మనమే జాగ్రత్త పడి మనమే కాస్త ఒక అడుగు వెనక్కి వేయడం అంటే పూర్తిగా మనమే తప్పకారం తీసుకోకండి. మనము కాస్త ఓపికగా మనమే ఒక సర్దుబాటు చేసుకోవాల్సి, రాజీ పడాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అంటే ప్రతి చోట కూడా దేశవ్యాప్తంగా కూడా హిందువులే ఒక మెట్టు దిగి రాజీ పడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇలా రాజీ పడుతూనే, జాగ్రత్త పడుతూనే మనము మన తోటి మిత్రులు, బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడా చైతన్యం తీసుకొచ్చి, వాళ్ళ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి, వాళ్ళని ఐక్యం చేసి మన ఓట్ బ్యాంకును ఇంకా సాలిడ్ చేసుకొని దాన్ని 55 క్రాస్ అయ్యేటట్టు అయ్యేందుకోసం దానికోసం కృషి చేయాలి. భారతదేశం అంతటా కూడా 55 to 60% ఓట్ కన్సాలిడేషన్ జరగాలి. హిందూస్ యునైట్ కావాలి. మళ్ళీ ముఖ్యంగా యువతరానికి ఏమి ఇంపార్టెంట్ అంటే వాళ్ళకు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి, మన ధర్మం గురించి, మన సంస్కృతి గురించి, మనకు రాబోయే ప్రమాదాలు ఏంటి, మన ప్రస్తుతం ఎటువంటి స్థితిలో ఉన్నాము, మనం మంచి సేఫ్గా ఉన్నామా, భారతదేశం మంచి సేఫ్గానే ఉన్నదా, భారతదేశం అంతా బాగానే ఉందా, భారతదేశం పరిస్థితులు అన్నీ ప్రమాదాలు ఉన్నాయా లేవా, ఇంకా రాబోయే ప్రమాదాలు ఏంటి, ఇవన్నిటి నుంచి పిల్లలకు, కాలేజీ పోయే పిల్లలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా అమ్మాయిలను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాలి. ఎవడు ట్రావెల్ పడేసి మోసం ఇస్తాడో తెలియదు. కాబట్టి ఆడపిల్లలైనా మగపిల్లలైనా కూడా
అత్యంత. ఎందుకంటే మగపిల్లలు ఇప్పుడు డ్రగ్స్ చూస్తారు కదా, హైదరాబాద్లో డ్రగ్స్ తక్కువనా, బ్యాడ్ హ్యాబిట్స్ అలవాడేసి, చెడు అలవాటు డ్రగ్స్ అలవాడేసి చెడగొడితే నాశనం చేస్తారు. మగపిల్లలని ఆడపిల్లలైనా కూడా తల్లిదండ్రులే పిల్లలను జాగ్రత్తగా కాపాడాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులదే. కాలేజీలో స్కూళ్ళలో టీచర్లు కాలేజ్ మేనేజ్మెంట్ పట్టించుకుని వాడికి ఫీజు వస్తే చాలు, వాడికి ప్రాఫిట్ వాడికి కావాలి, వాడి బిజినెస్ అది కాలేజ్ వానికి. వాడు మీ పిల్లల భవిష్యత్తు గురించి వాడు ఎందుకు ఆలోచిస్తాడు? వాడికి ఫీజులు డబ్బులు వస్తాయా లేదా చూసుకుంటాడు వాడు. కాలేజీలలో వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించారా ఎవడ కాలేజీ వాడు? గంత అటువంటి కాలేజ్ కూడా ఉన్నది ఈ దేశంలో. ఇదంతా కూడా మన పిల్లల బాధ్యత మనదే అని తల్లిదండ్రులు గుర్తించాలి. ప్లీజ్ షేర్. మీకు మీకు ఏవైతే మీకు ఏవైతే తెలుసుకున్నారో ఆ విషయాలను 10 మంది బంధువుల మిత్రులకు దీన్ని షేర్ చేస్తూ, చెబుతూ, మాట్లాడుతూ, ఫోన్లలో మాట్లాడుతూ, విషయాలు తెలియజేస్తూ అందులో చైతన్యాన్ని రగిలించాలి, అవేర్నెస్ బిల్డప్ చేయాలి. హిందువుల కూడా ఇంకా ఐక్యత రావాలి. రాజకీయాల పార్టీల పేరు మీద ఈ పార్టీ ఆ పార్టీ, ఈ కులం ఆ కులము, ఈ భాష ఆ భాష, ఈ ప్రాంతం ఆ ప్రాంతం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని చెప్పి కొట్టుకు సాగకుండా మనమందరం కూడా ఒక్కటే, దేశ ప్రజలందరూ కూడా ఒక్కటే. మన హిందువులనే కాదు, అందరము దేశ ప్రజలందరం ఇంకా కలుద్దాము అనే దిశలో మనం ప్రయత్నం చేయడం ఎంతైనా మనకు మంచిది, దేశానికి అవసరం కూడా. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.